నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఈ రోజు హెలో డాక్టర్ లో వివాహమై సంవత్సరాలు గడుస్తున్నా సంతానలేమితో బాధపడుతున్నారా, కారణాలేంటి, ఎటువంటి చికిత్సా విధానాలు అమల్లో ఉన్నాయి తెలుసుకుందాం. మనతో పాటు 49 సంతాన సాఫల్యత మరియు పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ మౌనిక గారు. సో వారితో మాట్లాడదాం, వారి సూచనలు సలహాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. ఎస్, ప్రెసెంట్ ఉన్న ఈ సినారియోలో మేబీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఆక్యుపేషనల్ ఇంపాక్ట్ ఏదైనా అనుకునివ్వండి, చాలా మంది పేరెంట్స్ ఇలా సంతానలేమితో ఇబ్బంది పడుతున్నారు. సో ఇంకా రీజన్స్ ఏమున్నాయి డాక్టర్? ఫస్ట్ బ్రాడ్లీ ఇన్ఫర్టిలిటీ సమస్యలో మనకు వీ కెన్ కేటగరైజ్ అండి. 30% కాజెస్ విమెన్ వల్ల ఉంటాయి, 30% మెన్ వల్ల ఉంటాయండి, 20%లో కంబైన్డ్ అండ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ కూడా అనమాట. అంటే ఈ ప్రాబ్లం ఏంటి అనేది అవుట్ రైట్గా మనకు కనపడదు. 10%లో వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్. సో విమెన్లో బేసిక్గా ఓవరీలో ఫస్ట్ అంటే ఒక ఎగ్ పెరుగుతుందా, విడుదల అవుతుందా లేదా అది. నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్ ఉందా ఇన్ఫెక్షన్ వల్ల, ఫంక్షన్ సరిగ్గా లేదా. నెక్స్ట్ ఫైనల్గా తయారైన పిండం అతుక్కునే ప్లేస్ అంటే యూట్రస్ లైనింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉందా. ఇవి పర్టైనింగ్ టు అ లేడీ. కమింగ్ టు మెన్, ఆబ్వియస్లీ సీమెన్ పారామీటర్స్ అంటే కణాల కౌంట్స్ తక్కువ ఉన్నాయా, లేదా కదలిక ఉండే కణాల పర్సంటేజ్ తక్కువ ఉందా, లేదా సమ్ క్వాలిటీ. ఎందుకంటే ఎంత సెమెన్ అనాలిసిస్లో మనం కౌంట్స్ మొటిలిటీ చూసుకున్నా కాంపిటెన్స్ అనేది ఓన్లీ 30% స్టేట్ అవుతుంది త్రూ సెమెన్ అనాలిసిస్. మనకు తెలియని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ ఏంటి, జెనెటిక్ మెటీరియల్ మేకప్ ఏంటి, ఇవి వి డోంట్ నో. అన్ఎక్స్ప్లెయిన్ ఉంటాయండి, అంటే బేసిక్ టెస్ట్స్ ఏవైతే ఎగ్ రిలీజ్ అవుతుందా స్కాన్లో చూడడం, ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా, లైనింగ్ బాగానే ఉందా, కౌంట్స్ బాగున్నాయా, ఇవి మాత్రమే మనం ఓవర్ వ్యూలో చూడగలిగేవి. వీ క్యాన్ సీ ద మైక్రోస్కోపిక్ వన్స్ లైక్ క్వాలిటీ ఆఫ్ ఎగ్, స్పర్మ్ అండ్ ఎగ్ మీట్ అవుతున్నాయా, లోపల ఫర్టిలైజ్ అవుతుందా, ఆల్ దీస్ వీ డోంట్ నో. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటాం అనమాట. చాలా మంది అంటారు అంతా బాగానే ఉంది అయినా ఎందుకు కావట్లేదు ప్రెగ్నెన్సీ అంటారు. ఇట్ డజంట్ మీన్ ప్రాబ్లం లేదు అని, బట్ ఉన్న ప్రెసెంట్ టెక్నాలజీతో వీఆర్ అనేబుల్ టు డిటెక్ట్ ప్రాబ్లం ఏంటి అన్నది. ఓకే, అంటే హౌ లాంగ్ ద పేషెంట్స్ కెన్ వెయిట్? అంటే పెళ్లి అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఆగొచ్చు? హౌ కెన్ దే జస్ట్ డయాగ్నోస్ అబౌట్ దేర్ ఇన్ఫర్టిలిటీ? సో జనరల్గా లెస్ దెన్ 35 years ఉన్న వాళ్ళు 1 year మ్యారిటల్ లైఫ్ వరకు వెయిట్ చేయొచ్చు. బట్ అబవ్ 35 years ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే యాక్సిలరేటెడ్గా ఎగ్ నంబర్స్ డిక్లైన్ అవుతూ ఉంటాయి కాబట్టి 6 months తర్వాతనే అప్రోచ్ అవ్వమంటాం. బట్ ఇఫ్ ఎట్ ఆల్ సైకిల్స్ రెగ్యులర్గా లేకున్నా, లేదా మేల్స్లో సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే పెనైల్ ఎరెక్షన్ ప్రాబ్లం ఉంది, లేదా పెనెట్రేషన్, ద సెక్షువల్ యాక్ట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ ప్రాపర్లీ, అలాంటి వాళ్ళు ఇమీడియట్లీ దే హ్యావ్ టు అప్రోచ్ ద డాక్టర్ ఫర్ ట్రీట్మెంట్. ఓకే, రైట్. వీ హ్యావ్ అ కాలర్. డాక్టర్ గౌతమ్ గారు, గోదావరి జిల్లా నుంచి. నమస్తే అండి గౌతమ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, కాల్ కలిసింది, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం యాక్చువల్గా మాకు పెళ్ళి అయ్యి 10 months అవుతుందండి. ఓకే, చెప్పండి. అయితే అదే మేడం, అయితే మా వైఫ్ PCOS బాధపడుతుందని చెప్పి సస్పెక్ట్ చేస్తే హాస్పిటల్ చూపించాం మేడం. ఒక డాక్టర్ అయితే ఇట్లా అన్నారు ఉందని, ఇంకో డాక్టర్ అయితే ఓవరేజ్ యూటో స్కాన్ చేసి అంత బాగానే ఉందని చెప్పారు. ఓకే అండి. వైఫ్ కి సైకిల్స్ రెగ్యులర్ ఏనా అండి? ఏమన్నా 4 months నుంచి కూడా సైకిల్స్ రెగ్యులర్ గా వితౌట్ మెడికేషన్ రెగ్యులర్ గా వస్తుంది. ఓకే అండి. అదే ఇంకా అంటే నిన్నే అనుకోకుండా టెస్ట్ చేస్తే అది నెగిటివ్ వచ్చింది, మనకి బాధపడుతుంది మేడం. అది ఎట్లా ఏంటి అనేది. ఓకే అండి. సో PCOD ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ డిస్ట్రెస్ కాకూడదండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ 5-10 లేడీస్లో ఒకరికి PCOS ప్రాబ్లం ఉంటూనే ఉంటుందన్నమాట. ఈ PCOD ప్రాబ్లంలో ఏమవుతుందంటే సైకిల్స్ రెగ్యులర్గా రావు, ప్లస్ ఒక ఎగ్ రిలీజ్ అవుతుందో లేదో తెలీదు, సైకిల్లో ఏ టైం కలిసి ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి, ఇవన్నీ వేరియస్ ప్రాబ్లమ్స్. ఈ PCOD ప్రాబ్లం ఉందా లేదా అన్నది జస్ట్ బేస్డ్ ఆన్ స్కాన్ డిటర్మిన్ చేయలేమండి. స్కాన్లో వి ఓన్లీ సీ ఈచ్ ఓవరీలో మోర్ దెన్ 20 eggs లాగా కనపడుతున్నాయి అంటే అప్పుడు ఓవేరియన్ మార్ఫాలజీ PCOD లాగా ఉంది అని చెప్తాం అంతే, కానీ డయాగ్నోస్ చేయలేం. 3 criteria అట్లీస్ట్ 2 ఉండాలండి. ఒకటి వచ్చేసి ఎక్కువ మేల్ హార్మోన్స్ ఉంటాయి వాళ్ళకి, సో ఎక్కువ హెయిర్ రావడం ఫేస్ మీద, లేదా పింపుల్స్ ప్రాబ్లం ఉండడం, సెంట్రల్ ఒబేసిటీ అంటే టమ్మీ దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉండడం, ఇది 1 criteria. సెకండ్ వచ్చేసి సరిగ్గా సైకిల్స్ రెగ్యులర్గా ఉండకపోవడం. థర్డ్ వన్ ఇస్ ది స్కాన్ ఫైండింగ్ అనమాట. సో ఈ 3లో ఏమైనా 2 ఉంటేనే మనకు PCOD ఉన్నట్టండి. తర్వాత మీ వైఫ్లో స్కాన్లో PCOD ఉందన్నారు, రెగ్యులర్గా సైకిల్స్ రావట్లేదు అంటే ఎస్ PCOD ప్రాబ్లంతో బాధపడుతున్నారు. బట్ ద వెరీ ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఈజ్ ఓన్లీ లైఫ్ స్టైల్ ఆల్టరేషన్ అండి. అంటే మన ఎక్సర్సైజెస్ కానీ, డైట్ చేంజెస్ కానీ, స్లీప్ రొటీన్ కరెక్ట్గా చేసుకోవాలి. ఫస్ట్ యూ షుడ్ ట్రై దిస్, బికాజ్ ఈవెన్ 5% వెయిట్ లాస్ చేస్తే కూడా సమ్ టైమ్స్ ద సైకిల్స్ బికమ్ రెగ్యులర్. నెక్స్ట్ వచ్చేసి డ్రగ్స్ అంటే టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్తో ఒక గుడ్డు పెరగడానికి ట్రై చేయడం.
ఆ తర్వాత థర్డ్ లైన్ నెక్స్ట్ విల్ బి సర్జరీ అండి. చాలా మంది ఓవేరియన్ డ్రిల్లింగ్ చేస్తామంటారు లాప్రోస్కోపీ వెళ్ళి, బట్ ఇట్స్ ఆల్వేస్ ద లాస్ట్ రిసార్ట్. రైట్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్ హాద్యా గారు వెస్ట్ గోదావరి నుంచి. నమస్తే అండి హాద్యా గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో హలో అండి, చెప్పండి. మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి. మరి మాకు మ్యారేజ్ అయ్యి ఇది 3వ సంవత్సరం అండి. ఎన్ని సంవత్సరాలు? 3వ సంవత్సరం. ఓకే మ్యారేజ్ అయ్యి 3వ సంవత్సరం మేడం గారు. ఓకే. అయితే మా మిస్సెస్ కి హార్మోన్ టెస్ట్ ఏఎంహెచ్ హార్మోన్ లెవెల్ తక్కువ ఉంది అన్నారండి. 0.67 మేడం గారు. అది రిజల్ట్ ఎట్లా ఏంటండి అని అడుగుతా. ఏఎంహెచ్ అంటున్నారా అండి? ఏఎంహెచ్ హార్మోన్ 0.67 మేడం గారు. వైఫ్ ఏజ్ ఏంటండి? ఏజ్ 23 మేడం గారు. 33. ఓకే. అవునండి. మామూలుగా ఈ యాంటీ ములేరియన్ హార్మోన్ అంటే ఏంటి అంటే అండి, మనం పుట్టినప్పుడే ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ తో పుడతాము. అందరు అనుకుంటారు ప్రతి మంత్ కి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది, సో ఒక ఎగ్గే చనిపోతుంది అని. కానీ ఎగ్స్ ఆర్ డైయింగ్ ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్. ఒక మంత్ లో ఒక ఎగ్ పోవడం కాదు, ఎవ్రీ డే ఎగ్స్ చనిపోతూ ఉన్నాయి అనమాట. సో ఏమవుతుందంటే ఏజ్ ఆఫ్ ద లేడీ ఎక్కువ అయ్యే కొద్ది కూడా అసలు మిగిలి ఉన్న రిజర్వ్ ఏదైతే ఉందో తగ్గుతూ వస్తుంది, క్వాలిటీ కూడా తగ్గుతూ వస్తుంది. అందుకే 35+ లో 6 months కే రమ్మని ఎందుకంటామంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రైమ్ రీజన్స్. వైఫ్ 33 years. ఇప్పుడు ఏఎంహెచ్ అంటే అసలు బాడీలో ఎన్ని మిగిలి ఉన్నాయన్న చెప్పేదే కౌంట్. నార్మల్ గా వీ వాంటెడ్ టు బి అరౌండ్ 2 to 3 మధ్యలో అనమాట. లెటర్స్ 1.5 కంటే తగ్గింది అనుకోండి, వీ కాంట్ వేస్ట్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే వేస్ట్ చేసే కొద్దీ ఎవ్రీ డే ఎగ్స్ డై అవుతున్నాయి కాబట్టి. ఇంకా 1-2 years తర్వాత ఏమవుతుందంటే చాలా ఎగ్ నంబర్స్ తగ్గిపోయినప్పుడు ఐవీఎఫ్ కూడా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. వాళ్ళ ఓన్ ఎగ్స్ తో ప్రెగ్నెన్సీ తయారు చేయడమే కష్టం అవుతుంది. అందుకే వి పుష్ మోర్ అగ్రెసివ్ గా ఉంటాం. ఎక్కడైతే మనం 3-4 cycles వరకు ఐయుఐ వెయిట్ చేయొచ్చు, ఇక్కడ 1 cycle చేసి వర్కౌట్ కాలేదంటే ఐవీఎఫ్ కు వెళ్ళిపోవడం. నౌ ఇన్ దిస్ లేడీ యూజువలీ ఏఎంహెచ్ లెస్ దెన్ 1.2 వన్ ఆఫ్ ద ఇండికేషన్ అనమాట ఐవీఎఫ్ కి, స్ట్రాంగ్ ఇండికేషన్. సో 0.6 అంటే డెఫినెట్ గా ఎగ్ నంబర్స్ తక్కువ అయిపోతున్నాయి కాబట్టి ఐ ఆస్క్ దెమ్ టు గో టు అ డాక్టర్, స్కాన్ చేసుకొని అట్లీస్ట్ ఫాలికల్ నంబర్స్ బాగానే ఉన్నాయంటే ఆ సైకిల్లోనే ఐవీఎఫ్ ప్లాన్ చేసుకుంటే బెటర్. రైట్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్ డాక్టర్ వెంకటేశ్వర్లు గారు గుంటూరు నుంచి. నమస్తే అండి వెంకటేశ్వర్లు గారు, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మా వైఫ్ కి 6th తో ఇది డేట్ మిస్ అయింది మేడం. ప్రెగ్నెన్సీ కిట్ తో చేసుకుంటే కన్ఫర్మ్ అయింది, కాకపోతే తనకు పెయిన్ వస్తుంది మేడం బాగా. పీరియడ్ ఎప్పుడు వచ్చిందండి లాస్ట్? 6th మేడం, ఈ మంత్ 6th కి. లాస్ట్ మంత్ 6th మేడం, ఈ మంత్ 6th క్రాస్ అయింది. ఓకే ఓకే అండి. పెయిన్ స్కాన్ చేసుకున్నారా అండి? స్కాన్ చేస్తే ఏమి లేదు, ఒక 10 days ఆగి రమ్మన్నారు మేడం. కానీ తనకు పెయిన్ వస్తుంది, కిడ్నీ దగ్గర స్టార్ట్ అయ్యి కింద గుండా పొత్తి కడుపు వస్తుంది అన్నారు. ఓకే అండి. సో యూజువలీ ప్రెగ్నెన్సీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటామండి. 6 weeks 7 weeks దగ్గర చేస్తాం. ఈ కౌంట్ ఏంటి అంటే లాస్ట్ ఎప్పుడు పీరియడ్ వచ్చిందో అప్పటి నుంచి కౌంట్ అనమాట. ఎందుకు ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ ఇంపార్టెంట్ అంటే నాట్ టు జస్ట్ కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ, అసలు ప్రెగ్నెన్సీ ఎక్కడ ఉంది, యూట్రస్ లో వచ్చిందా, ట్యూబ్ లో వచ్చిందా. బికాస్ ట్యూబ్ లో వస్తే ఏమవుతుందంటే ట్యూబ్ రప్చర్ అయ్యి పెరిగే కొద్ది ప్రెగ్నెన్సీ, ట్యూబ్ రప్చర్ అయ్యి అక్యూట్ అబ్డామిన్, ఇట్లా పెయిన్ అబ్డామిన్, ఇట్లా కంప్లైంట్స్ తో సర్జికల్ ఎమర్జెన్సీ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ కేసులో ఆల్రెడీ యూట్రస్ లోనే ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ అ గుడ్ థింగ్. నో పెయిన్ ఎందుకు ఉండొచ్చు అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఎర్లీ ప్రెగ్నెన్సీలో రిస్క్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అనమాట. సో యూరిన్ రొటీన్ అంటే కంప్లీట్ యూరిన్ రొటీన్, మైక్రోస్కోపీ అండ్ కల్చర్ సెన్సిటివిటీ చేసుకోండి. అంటే యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకొని ఒకవేళ దాంట్లో ఇన్ఫెక్షన్ ఉంది అంటే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి బ్యాక్ పెయిన్ నుంచి కిందికి ఇట్లా రెఫర్ అవుతుంది పెయిన్ అంటున్నారు కాబట్టి అల్ట్రాసౌండ్ స్కాన్లో ఏమన్నా కిడ్నీ స్టోన్ ఏమన్నా ఉందా, కిడ్నీ నుంచి బ్లాడర్కి వచ్చే దారిలో యురేటర్ అంటుందంటే అక్కడ ఏమన్నా స్టోన్ ఉన్నా కూడా యూ మైట్ హ్యావ్ ప్రాబ్లమ్స్. సో ఇవి రెండు మీరు రూల్ అవుట్ చేసుకోండి. రైట్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్ రాధిక గారు కరీంనగర్ నుంచి. నమస్తే అండి రాధిక గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో హలో రాధిక గారు, చెప్పండి. నా పేరు రాధిక అండి. హలో చెప్పండి మా. నా పేరు రాధిక అండి, కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాము. మేడం నాకు ఏఎంహెచ్ లెవెల్ వచ్చేసి 0.325 ఉంది మ్యామ్. ఏం లెవెల్ అండి? ఏఎంహెచ్. ఓకే. ఏఎంహెచ్ లెవెల్ వచ్చేసి 0.325 ఉంది. ఏజ్ వచ్చేసి 32 మ్యామ్ ఇప్పుడు. ఓకే అండి. సో నార్మల్ ప్రెగ్నెన్సీ అనేది కాన్ఫిడెంట్ గా రాదా మేడం? కంపల్సరీ ఐవీఎఫ్ ఐయుఐకి వెళ్ళాల్సిందేనా మేడం? ఓకే,
ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా రాదు 100% రాసిస్తామని అయితే ఏ డాక్టర్ కూడా అనలేరండి. బికాజ్ ఎనీ టైం మిరకల్ అవ్వచ్చు. బికాజ్ అట్లాంటి నంబర్స్తో కూడా ప్రెగ్నెన్సీస్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. కానీ ఈ మిరకల్ అన్నది ఎంతమందికి జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, కెన్ యూ వెయిట్, దీస్ ఆర్ క్వశ్చన్స్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు లైక్ డాక్టర్ సెడ్, ఇప్పుడు మీరు ఇమీడియట్గా ఐవీఎఫ్కి వెళ్ళలేదు అనుకోండి, మేబీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఆర్ అన్ ఇయర్ అసలు మీ ఎగ్ నంబర్స్ కనిపించలేదు స్కాన్లో అంటే అప్పుడు డోనార్ ఎగ్స్ వెళ్ళే అవసరం పడచ్చు. సెల్ఫ్ గ్యామెట్స్ అంటే మీ సెల్ఫ్ ఎగ్స్తో ఐవీఎఫ్ చేయడమే కష్టం కావచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 8 ఎగ్స్ ఈచ్ సైడ్ ఓవరీలో కనపడే వాళ్ళే లాస్ట్కి ఎంబ్రియోస్ ఫామ్ అయ్యేది ఓన్లీ 4 or 5 ఉంటాయి అనమాట. ఎందుకంటే రిట్రీవ్ అయ్యేవి ఎన్ని ఉన్నాయి, మెచ్యూర్ ఎన్ని ఉన్నాయి, ఎంబ్రియో ఫామ్ అయ్యేవి ఎన్ని ఉన్నాయి. నో లెట్ us say AMH 0.3, 0.6 ఉన్న వాళ్ళకి వీ డోంట్ సీ సచ్ నంబర్స్ ఆన్ స్కాన్. వి సీ లైక్ మేబీ 3 eggs ఒక సైడ్, 2 eggs ఒక సైడ్. ఇట్లాంటి నంబర్స్తో స్టార్ట్ చేసినప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రో అవుతాయా, క్వాలిటీ ఎలా ఉంటుంది, ఒక్కటన్నా ఎంబ్రియో వస్తుందా లేదా ఆఫ్టర్ టేకింగ్ సో మచ్ పెయిన్, పుట్టింగ్ సో మచ్ మనీ, ఇంజెక్షన్స్ అన్ని పెట్టి, ఇవన్నీ అన్సర్టనిటీతో మీరు ఆల్రెడీ వెళ్తున్నారు. వెయిట్ చేసే కొద్ది ఏమవుతుందంటే విత్ యువర్ సెల్ఫ్ ఎగ్స్ ఇట్ సెల్ఫ్ మైట్ బికమ్ ఇంపాసిబుల్. సో నా సజెషన్ వుడ్ బి రైట్ అవే గోయింగ్ ఫర్ అన్ IVF ఇఫ్ ఇట్స్ AMH 0.3. ఆల్రెడీ దెర్ ఆర్ క్వైట్ లో పాసిబిలిటీస్. బ్యాక్ అండ్ వీ హావ్ అ కాలర్ డాక్టర్ కాసులు గారు విజయవాడ నుంచి. నమస్తే అండి కాసులు గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నా వయసు 48 చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఏజ్ 48. ఓకే. ఇప్పుడు 2 నెలల నుంచి కొంచెం అంటే డేట్లు తేడాగా వచ్చినాయండి. 2 నెలలకు వచ్చినాయి. అంతేనా అండి? పొట్ట నొప్పి అట్లా ఏమన్నా ఉంటుందా? ఏం లేదమ్మా, ఇప్పుడు వచ్చిన కానీ 10 రోజుల నుంచి బాగా ఓవర్ బ్లీడింగ్ అవుతుందండి. ఓకే. లేదమ్మా, కొంచెం గడ్డగా పడుతుంది బాగా ఎక్కువ. ఓకే అండి. 10 రోజుల నుంచి. సో ఈ 48 years అంటే 3 reasons ఉండొచ్చండి. ఫస్ట్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇంకా సైకిల్స్ ఎండ్ అయ్యే టైం కాబట్టి కొంతమందికి ఆబ్వియస్లీ ఇర్రెగ్యులర్ అవుతాయి. ఇర్రెగ్యులర్ అయ్యి తర్వాత లెస్ ఫ్రీక్వెంట్ రావడం, మేబీ 2-3 monthsకి ఒకసారి రావడము, అట్లా అవుతూ ఆగిపోవడం గ్రాడ్యువల్గా. కొంతమందికి హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి ఈ టైంలో. దే మైట్ హ్యావ్ స్కాంటీ బ్లీడింగ్ ఆర్ దే మైట్ హ్యావ్ హెవీగా బ్లీడింగ్ ఉండొచ్చు. ఇప్పుడు ఈ లేడీలో చెప్పినట్టు హెవీగా బ్లీడింగ్ అవ్వడం. నౌ రూల్ అవుట్ చేసుకోవాలి, ఓన్లీ హార్మోన్ ప్రాబ్లమా లేదా ఇంకేమన్నా ఇష్యూ ఉందా. రూల్ అవుట్ చేసుకోవాలంటే ఒక స్కాన్ చేసుకోవాలండి. స్కాన్ చేసుకొని, ఎందుకంటే ఈ ఏజ్లో గర్భసంచిలో గడ్డలు ఏమన్నా ఫామ్ అయి ఉన్నాయా, ఫైబ్రాయిడ్స్ అంటామన్నమాట, కాయలు, అడినోమయోసిస్ అంటే గర్భసంచిలో ఉన్న లైనింగ్ వెళ్ళి గోడలో కూర్చొని ఉంటుంది, వాళ్ళలో కూడా హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవుతుంటే ఒక స్కాన్ చేసుకోవాలి. ఇవి ఉన్నాయా లేదా చూసుకొని, లేవు అన్న పరిస్థితిలో హార్మోన్స్ ఇస్తారు టాబ్లెట్స్ ఫామ్లో సెట్ చేయడానికి. హిమోగ్లోబిన్ చెక్ చేసుకోవాలి, ఇన్ని రోజుల నుంచి బ్లీడ్ అవుతున్నారు కాబట్టి అనీమిక్ అయ్యారా, బాగా రక్తం తగ్గిపోయిందా చూసుకొని అవసరం ఉంటే ఐరన్ టాబ్లెట్స్ కూడా వాడాల్సి ఉంటుందండి. రైట్, వీ హావ్ వన్ మోర్ కాలర్ హైదరాబాద్ నుంచి అరుణ గారు. నమస్తే అండి అరుణ గారు, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం నా పేరు దీప్లాల్, మా మిస్సెస్ పేరు అరుణ. మేడం మ్యారేజ్ నాకు 3 years 3 months అవుతుంది మేడం. మేము దిల్సుఖ్ నగర్ 49 డాక్టర్ శృతి మేడం దగ్గర చూపించుకున్నాం మేడం. మేడం మా మిస్సెస్ కి రెగ్యులర్ పీరియడ్ వస్తుంది మేడం, రెగ్యులర్ పీరియడ్ అవ్వట్లేదు. అందుకని చెప్పేసి అక్కడ డాక్టర్ శృతి మేడం, మౌనిక మేడం దగ్గరికి వచ్చి చూపించాము. 3 months మాకు రెగ్యులర్ అయింది మేడం. ఐఐ కూడా ఒకసారి 1 cycle ఐఐ చేయించుకున్నాము, అయినా సరే ఐఐ సక్సెస్ అవ్వలేదు మేడం. మళ్ళీ బిఫోర్ లాస్ట్ మంత్ 30కి రావాల్సిన డేట్ ఇప్పటివరకు రాలేదు మేడం. చెక్ చేయలేదు మేము కూడా. ఒకసారి చెక్ చేస్తే నెగిటివ్ వచ్చింది, మళ్ళీ చెక్ చేయలేదు మేడం. 3 months ఏమో రెగ్యులర్ గా పీరియడ్ వచ్చింది మేడం. 3 months తర్వాత మళ్ళీ లాస్ట్ మంత్ నుంచి ఇప్పుడు 2 months ఈ రోజుకి 20 days అవుతుంది మేడం. అంటే 1 month 20 days ఎక్స్ట్రా అవుతుంది. ఓకే అండి. సో ఇప్పుడు ఆ మెడిసిన్ యూజ్ చేస్తేనే రెగ్యులర్, ఓన్లీ మెడిసిన్ యూజ్ చేసిన రోజులు మాత్రమే పీరియడ్స్ వస్తుంది మేడం, లేదంటే రావట్లేదు. ఇప్పుడు చెక్ చేసుకోలేదు మేడం మేము. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ కదా మీకు. డాక్టర్ శృతి మేడం గారు ఏమన్నారంటే ఎవ్రీ మంత్ వాళ్ళకైతే మనము ఎవ్రీ మంత్ క్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేయొచ్చు. ఇర్రెగ్యులర్ వాళ్ళకి కాబట్టి మనం ఇంత తొందరగా చెక్ చేయలేమని చెప్పారు. మళ్ళీ రావాలి అని అనుకుంటున్నాం అక్కడికి. ఒకసారి మీ సలహాలు సూచనలు ఒకసారి చెప్పండి. పర్లేదండి, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చెక్ చేసుకోవడంలో ప్రాబ్లం అంటే నెగటివ్ ఉంది అన్న వెంటనే మనం స్కాన్ చేసుకొని థిక్నెస్ బాగా ఫామ్ అయింది అంటే విత్డ్రాల్కి పీరియడ్ రావడానికి మాత్ర పెట్టచ్చు. బికాజ్ అయ్యి ఉండొచ్చు ప్రెగ్నెన్సీ అన్న అన్సర్టనిటీ మనం ఎప్పుడు కాదనలేము ఇన్ పీసీఓడి. ప్రతిసారి ఇర్రెగ్యులర్ వచ్చింది 1 month దాటింది అంటే మేము యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తామండి డెఫినెట్గా. ఆ తర్వాత మనం టాబ్లెట్స్ పెడతాం అనమాట. మేము పెట్టే టాబ్లెట్స్ కూడా విత్డ్రాల్ పీరియడ్ రావడానికి పెట్టే టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీ హార్మ్ చేసేవి ఉండవు. అండ్ పీసీఓడి అనేది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఐ కెన్ టెల్ ఇట్ లైక్ డయాబెటీస్ అండి. మీరు మాత్ర తీసుకునే
అంటే అయిపోయింది. బట్ డయాబెటీస్ అట్లా కాదు కదా, దే ఆర్ ఆన్ మెడికేషన్ ఫర్ లైఫ్ లాంగ్. సో పీసీఓడి కూడా ఒక ఎండోక్రైన్ హార్మోనల్ ప్రాబ్లం, జస్ట్ లైక్ షుగర్ ప్రాబ్లం. సో టైం టు టైం మనం అటెండ్ అవుతూ ఉండాలి. ఎటువంటి ట్రీట్మెంట్ కూడా 100% క్యూర్ కాదండి. లైక్ బీ టాబ్లెట్స్ ఆర్ ఈవెన్ సర్జరీ కొంతమంది చేస్తారు. వాళ్ళు కూడా అంటారు సర్జరీ అయిన తర్వాత కూడా ఒక 5-6 months రెగ్యులర్ వచ్చాయి, ఆ తర్వాత మళ్ళీ ఇర్రెగ్యులర్ అయిపోయాయని. సో పీసీఓడి ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు లైక్ బిఫోర్ మ్యారేజ్ వీ అటెండ్ టు ప్రాబ్లమ్ లైక్ ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఆఫ్టర్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ కోసం. సో టైం టు టైం మనం మీట్ అవుతూ ఉండాలండి. పర్ఫెక్ట్ క్యూర్ ఫర్ పీసీఓడి అన్నది ఉండదు, యాజ్ లాంగ్ యాజ్ మీరు లైఫ్ స్టైల్ బాగా పెట్టుకొని, ఎందుకంటే రిస్క్ ఆఫ్ డయాబెటీస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. రైట్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్, కవిత గారు విశాఖపట్నం నుంచి. నమస్తే అండి కవిత గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం, మేము వైజాగ్ నుంచి ఫోన్ చేస్తున్నామండి. చెప్పండి మేడం, మాకు మ్యారేజ్ అయ్యి 4 years కంప్లీట్ అయిందండి. మ్యారేజ్ అయిన 1 year తర్వాత బాబు పుట్టాడండి. కాకపోతే బాబుకి మాది మేనరికం వల్ల కొంచెం హెల్త్ కండిషన్స్ అసలు బాగుండేవి కాదు మేడం. హార్ట్ లో హోల్స్, 23 fingers ఉండడం వల్ల 2 years తర్వాత బాబు చనిపోయాడు మేడం. తర్వాత మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది, కానీ 6th month లో అబార్షన్ అయిపోయింది మేడం. అయితే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మీకు మేనరికం వల్ల ఎలా అవుతుందమ్మా, IVF కి ప్రిపేర్ అయితే మంచిది అంటున్నారు మేడం. అది ఎంతవరకు కరెక్ట్, అది సేఫా కాదా అని. 6th month లో అయింది అన్నారు కదమ్మా అబార్షన్ అని. బేబీని టెస్టింగ్ కి పంపించారా ఏమన్నా? టెస్ట్ చేశారు మేడం. ఏమని వచ్చింది మేడం? పెయిన్ బిపిడా అనే డిసీజ్ ఉంది బేబీకి. బేబీ కడుపులోనే డెత్ అయిపోతుందమ్మా అని చెప్పారు మేడం. ఓకే అండి. సో మేనరికం ఉన్నప్పుడు ఏమవుతుందంటే రిసెసివ్ జీన్స్ అంటామండి. అది ఒక్క జీన్ ఉన్నంత వరకు ఎక్స్ప్రెస్ కాదనమాట. మేనరికంలో లేడీకి రిసెసివ్ ఉండి హస్బెండ్కి రిసెసివ్ ఉండి కలిపి 2 genes ఉన్నప్పుడు మనకి ఎక్స్ప్రెస్ అవుతుంది సమ్ అనామలీ బేబీలో. అటువంటి అనామలీస్ బేబీ సర్వైవ్ కాలేదనమాట. ఇట్లా కార్డియాక్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడము, లేదా న్యూరల్ ప్రాబ్లమ్స్ ఉండడము, ఏవోటి ఇలా ఉంటూ ఉంటాయి. నువ్వు IVF అని ఎందుకు సొల్యూషన్ ఇచ్చారంటే, ప్లెయిన్ IVFలో ఏంటి అంటే మా ఎగ్ కణం కలిపి పిండం తయారు చేస్తాం ల్యాబ్లో, తయారైన పిండంని మీ యూట్రస్లో పెడతాం. దిస్ ఈజ్ IVF. కానీ మీ సిచ్యువేషన్లో 1 step నెక్స్ట్ అనమాట. ఏంటి అంటే తయారైన పిండం బాగుందా లేదా, జెనెటికల్గా జన్యుపరంగా ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవాలంటే ఒక హోల్ని డ్రిల్ చేసి, పిండంకి బయట వాల్ ఉంటుంది కదా, డ్రిల్ చేసి కొన్ని సెల్స్ని సపరేట్ చేసి మేము సెంటర్కి టెస్టింగ్కి పంపిస్తాం. వాళ్ళు ఆ సెల్స్లో జన్యుపరంగా ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అనేది మాకు చెప్తారు. సో ఏదైతే మంచి ఎంబ్రియో అని చెప్తారో దాన్నే మనము మీ యూట్రస్లో ఇంప్లాంట్ చేస్తాం. సో దీన్ని మనం PGT అంటాము, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని. సో ఎక్కడైతే రికరెంట్గా ఫెయిల్ అవుతున్నాయి ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్, రికరెంట్గా అబార్షన్స్ అవుతున్నాయి, లేదా ఇలా అనామలస్గా బేబీస్ పుడుతున్నారు, ఇటువంటి కేసెస్లో ఇండికేషన్స్ అన్నమాట ఈ ప్రొసీజర్ ట్రై చేయొచ్చు. అండ్ వీ హ్యావ్ అ కాలర్, డాక్టర్ వీరేష్ గారు కర్నూలు నుంచి. నమస్తే అండి వీరేష్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, నా మ్యారేజ్ అయ్యి దాదాపు 1 year అవుతుంది మేడం. హలో, చెప్పండి. 1 year అవుతుంది మేడం. నా భార్యకి ఏమవుతుందంటే మ్యారేజ్ అయ్యి 3 months తర్వాత నుంచి ఈ ఎక్సెస్ ఆఫ్ వేడి ఎక్కువ అయ్యి యూరిన్ కాడ ఎక్కువ మంటలు వేయడము, ఇలా వేడి చాలా ఉన్నాం మేడం. తర్వాత నుండి PCOD కూడా ఉంది ప్రాబ్లము. తర్వాత అన్ని టెస్టులు ఇక్కడ మనకు దగ్గరలో ఉన్న బళ్ళారి కర్ణాటకలో చేయించుకున్నాము. బట్ అక్కడ చూస్తే అక్కడ ఏమనలేదు, నార్మల్ గానే ఉంది. ఈ వేడి వల్ల ఎక్కువ ఇదవుతుంది, ఆ వేడి తగ్గేంత వరకు మనం ఏం చేయాలని చెప్తున్నారు మేడం. ఓకే, మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలరా దీనిపైన? ఓకే. వేడి అనేది జనరల్గా అందరు చాలా మంది అంటూ ఉంటారండి, అంటే ఐఎమ్ అజ్యూమింగ్ ఇన్ఫెక్షన్ వల్ల ఉండొచ్చు అని. ఎందుకంటే యూరిన్, లేడీస్కి యూరిన్ వెళ్ళే ప్లేస్ అండ్ వెజైనా ఏదైతే పెనట్రేటివ్ ఇంటర్కోర్స్ అవుతుందో రెండు చాలా క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉంటాయి అనమాట. సో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా ది అదర్ వన్ కెన్ గెట్ ఇన్ఫెక్టెడ్. మీరు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా వెజైనాలో ఇన్ఫెక్షన్ రావచ్చు, వెజైనాలో ఇన్ఫెక్షన్ ఉన్నా యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు. సో బోత్ కెన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనమాట. అండ్ ఎస్పెషలీ కొన్నిసార్లు హస్బెండ్ అండ్ వైఫ్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ వెన్ దే డోంట్ పర్ఫార్మ్ ది యాక్ట్ ప్రాపర్లీ, అప్పుడు కూడా రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఈ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఏంటంటే లేడీ ఇట్లా తెల్లబట్ట అవుతుంది అనడము, లేదా కింద మంట ఉంది అని చెప్పడము, ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. మీరు టెస్ట్ చేసుకున్నారన్నారు కాబట్టి నాకు తెలిసి చేసేవి కణాలు బాగున్నాయా లేదా, ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అన్నది. ఎందుకంటే ట్యూబ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ కేస్ అండి. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఇట్లా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే గర్భసంచి మూతి ద్వారా పైకి వెళ్ళి ట్యూబ్ వరకు చేరుకుంటుంది ఇన్ఫెక్షన్ వెళ్ళి అక్కడ లైనింగ్ డెస్ట్రాయ్ చేయడము లేదా ట్యూబ్ని కంప్లీట్గా బ్లాక్ చేసే అవకాశం ఉంది
ఈ సిచ్యువేషన్స్లో. సో మీరు ఒకవేళ ఇట్లా బ్యాక్ టు బ్యాక్ ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే ఇద్దరికి కూడా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, బికాజ్ ఒకరి నుంచి ఒకరికి వస్తుందా అన్నది చూసుకొని టాబ్లెట్స్ ఇస్తారండి. సమ్ టైమ్స్ దే గివ్ ట్రీట్మెంట్ ఫర్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్. మేబీ యూ షుడ్ ట్రై దట్. రైట్, వీ హ్యావ్ వన్ మోర్ కాలర్, పరమశివ ఫ్రమ్ పుట్టపర్తి. నమస్తే అండి పరమశివ గారు, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్తే అండి, చెప్పండి. ఏం లేదు, మా ఆవిడకి మంత్లీ 2 టైమ్ పీరియడ్స్ వస్తున్నాయి. ఓకే అది దాని గురించి సమస్య గురించి ఫోన్ చేస్తాము. ఓకే అండి, వయసు ఎంత అండి? వయసు అమ్మాయికి ఇప్పుడు 33 ఏళ్ళండి. 33 ఏళ్ళ. స్కాన్ అంతా తీసారా? ఏం ప్రాబ్లం లేదా? స్కాన్ చేశారు, మళ్ళీ ఏం చెప్పారో తెలియదు. ఆవిడకి ఇస్తాను మాట్లాడు. ఓకే ఓకే అండి. సో మామూలుగా అయితే 28 డేస్కి ఒకసారి, వేరియేషన్ 21 డేస్ నుంచి 35 డేస్ వరకు రెగ్యులరే అంటామండి. దీనికంటే అవుట్ సైడ్ ద లిమిట్స్ ఏమన్నా అవుతేనే మనకు ఇర్రెగ్యులర్ అంటాం. సో ఎవ్రీ 15 డేస్కి వస్తుంది అంటున్నారు కాబట్టి మంత్లో ట్వైస్ అంటే ఇట్ ఈస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండి. ఇర్రెగ్యులర్ ఎందుకు కావచ్చు అంటే 2 హార్మోన్స్ ఉంటాయి బాడీలో. ఫస్ట్ అనేది ఈస్ట్రోజన్, అది థికెన్ కావడానికి లైనింగ్ కోసం ఉంటుంది. ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ వల్ల మనకు విత్డ్రాల్ అయ్యి పీరియడ్ వస్తుందన్నమాట. సో ఈ రెండిట్లో ఏది ప్రాబ్లమాటిక్ ఇంటర్ప్లే ఉన్న హార్మోన్స్లో మనకు సైకిల్స్ కరెక్ట్గా రావు టైంకి. ఇలా తొందరగా రావడము, లేదా పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూస్గా స్పాటింగ్ అవుతూ ఉండడము, లేదా చాలా రోజులకి కూడా పీరియడ్ రాకపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో మీరు ఏం చేస్తారంటే కొన్ని రోజులు అట్లీస్ట్ ఒక 1-2 months ప్రొజెస్ట్రాన్ అని హార్మోన్ ఇస్తారండి. లాస్ట్ 15 days ఎవ్రీ మంత్, లేదా లాస్ట్ 10 days అలా ట్రై చేయొచ్చు ఫస్ట్ హార్మోన్. కానీ దీనికి అంతకు ముందు కూడా డెఫినెట్గా స్కాన్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదన్నా రీజన్ ఉందా దాంట్లో, ఫైబ్రాయిడ్ ఉన్నా, అడినోమయోసిస్ ఉన్నా, లేదా పాలిప్ అంటాం, అంటే గర్భసంచిలో లైనింగే థిక్ అయ్యి బాగా ఒక ముద్దలా ఫామ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా రీజన్స్ ఉండొచ్చు ఇలా బ్యాక్ టు బ్యాక్ సైకిల్స్ రావడానికి. సో ఈ ఆర్గానిక్ కాజెస్ రూల్ అవుట్ చేసుకొని ఏ ప్రాబ్లం లేదు అంటేనే హార్మోనల్ రీజన్ అని అట్రిబ్యూట్ చేసుకొని యూ కెన్ టేక్ ట్రీట్మెంట్. రైట్. అండ్ డాక్టర్, న్యాచురల్ కన్సెప్షన్తో కంపేర్ చేస్తే IUI IVFతో కన్సీవ్ అయిన వాళ్ళు చాలా లైక్ ప్రొటెక్టివ్గా, ప్రెషియస్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అది ఎంతవరకు? నో అండి, లైక్ మోస్ట్ ఆఫ్ ద క్లినిక్స్, ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ విచ్ ఆర్ ఫంక్షనింగ్ ఇన్ హైదరాబాద్, చాలా మటుకు దే ఓన్లీ సీ till 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఇన్ఫాక్ట్ అందరూ ఆబ్స్టెట్రిక్స్ ఏం చూడరనమాట, అంటే టిల్ టర్మ్ అన్ని క్లినిక్స్ చూడరు. ఎందుకంటే ఫస్ట్ 3 months ఈజ్ అ సెన్సిటివ్ పీరియడ్, రిస్క్ ఆఫ్ అబార్షన్ హై ఉంటుంది ఎవరికైనా కూడా, బీట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ, IUI ప్రెగ్నెన్సీ, IVF ప్రెగ్నెన్సీ. వీ కన్సిడర్ ఇట్ మోర్ ప్రెషియస్, కానీ ఫర్ ఎవ్రీ లేడీ ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ ప్రెషియస్ ఫర్ ఆఫ్టర్ ఆల్. సో ఈ 3 months అన్నది రిస్క్ ఆఫ్ అబార్షన్ హై ఉంటుంది, ఆల్మోస్ట్ 15 to 20% అనమాట. వన్స్ హార్ట్ బీట్ కమ్స్ ఇట్ ఫాల్స్ డౌన్ టు 7%. సో కార్డియాక్ యాక్టివిటీ కన్ఫర్మ్ అయింది, హార్ట్ బీట్ వచ్చిందంటే చాలా తగ్గిపోతుంది. అండ్ 3 months క్రాస్ అయింది అనుకోండి, ఇట్స్ అ సాలిడ్ స్ట్రాంగ్ ప్రెగ్నెన్సీ, ఇట్ విల్ స్టాండ్. సో ఏమవుతుందంటే 3 months వరకు వీసీ, 3 months తర్వాత most of the clinics refer to outside obstetricians. So that proves that ఒక IVF pregnancy కానీ natural pregnancy కానీ once it crosses 3 months it is as good as a natural. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మౌనిక గారు. రోజు స్టూడియోకి వచ్చి ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఎంతో అవేర్నెస్ కల్పించారు అండ్ చాలా మంది కాలర్స్ ఉన్న డౌట్స్ని క్లారిఫై చేశారు. థ్యాంక్స్ ఫర్ దాట్. Thank you. రైట్, ఇది ఇవాల్టి హెలో డాక్టర్. కీప్ వాచింగ్. నమస్తే.